ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హిప్ హాప్ నృత్యం ఇప్పుడు రాష్ట్రంలోనూ ప్రాచుర్యం పొందుతోంది. విశాఖ సాగర తీరంలో కొందరు యువకులు బృందంగా ఏర్పడి సాయం సంధి వేడ చేస్తున్న ఈ ప్రదర్శన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. హిప్ హాప్ చలనచిత్రాల్లో అప్పుడప్పుడు కనిపించే ఈ తరహా నృత్యాలు ఇప్పుడు రాష్ట్రంలోనూ అక్కడక్కడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ సాగర తీరంలో యువకులు చేస్తున్న హిప్ హాప్ నృత్య విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకునేలా సాగుతున్నాయి. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులందరూ సాయంత్రం వేళ బీచ్ రోడ్లోకి చేరి ఈ నృత్యాలు నేర్చుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వీధి నృత్యంగా పేరుగాంచిన ఈ డాన్స్ సాధన చేయడం ద్వారా ఇందులో పూర్తిస్థాయి ప్రావీణ్యం పొందేందుకు కృషి చేస్తున్నట్టు ఈ బృందం చెబుతోంది. శారీరక వ్యాయామం కూడా ఈ నృత్యంలో మిళితమై ఉండడం ఓ ప్రత్యేకత. సంగీతానికి తగ్గట్టు స్టెప్పులేస్తూ శరీరంలోని అన్ని భాగాలను కదిలిస్తూ అద్భుత విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు విశాఖ కుర్రాళ్లు. మేమందరూ కాలేజ్ స్టూడెంట్స్. డాన్స్ యాజ్ అ ప్యాషన్గా స్టార్ట్ చేసాం. మెల్లిమెల్లిగా అందరు కలిసాం ఫేస్బుక్ ద్వారా. అందరూ అలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాం. మై మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వైజాగ్లో హిప్ హాప్ స్ప్రెడ్ చేయాలని. అంటే అందరికీ తెలియాలి హిప్ హాప్ ఏంటంటే. మెయిన్లీ హిప్ హాప్ ఏంటనుకుంటారంటే నార్మల్ స్ట్రీట్ డాన్స్ అందరు కొట్టుకోవడం ఇదే అనుకుంటారు, కానీ అలా కాదు. వైజాగ్లో హిప్ హాప్, లాకింగ్, పాపింగ్, క్రంప్ అన్నీ తెచ్చి వైజాగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఏంటి, ఎలాగొచ్చింది, హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని బేసికల్గా నేర్పించాలి. ఎందుకంటే మేము తేలేదు, మాకన్నా ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు తెచ్చారు హిస్టరీని. ఎలాగా రెడీ అవ్వాలి, అలాగే తయారు చేయాలి. బ్రేకింగ్ ఉంది, హీ డస్ బ్రేకింగ్, ఐ డూ లాకింగ్, ఐ డూ హిప్ హాప్, ఐ డూ పాపింగ్, చాలా ఉన్నాయి. వోగింగ్ ఉంది, వ్యాకింగ్ ఉంది, హిప్ హాప్లో చాలా ఉన్నాయి. అంటే రీసెర్చ్ చేసాం మేము, ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. సాయంత్రం సమయాల్లో విశాఖ తీరంలో ఈ బృందం సందడి చేస్తోంది. వింతైన నృత్యాలతో ఈ బృందం అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.